చదవబడినటువంటి కీర్తన 23వ కీర్తన మనందరికీ బాగా సుపరిచితమైన చిరపరిచితమైనటువంటి కీర్తన. సహజంగా సండే స్కూల్లో ఉన్నప్పుడైతే మనకి ఈ కీర్తన మొత్తాన్ని కూడా అప్పచెప్పమంటారు. 23వ కీర్తన అంతా అప్పచెప్పమంటారు. అలాగే చాలాసార్లు కూడా భక్తులు తమ జీవితంలో 23వ కీర్తన అని దాన్ని ఉటంకిస్తూ మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీని మీద కూడా ఎన్నో శ్రేష్టమైనటువంటి గీతాలు 23వ కీర్తనలో నేటి తరం భక్తులు కూడా రచించి పాడారు చాలామంది. కనుక చాలా పరిచితమైన సుపరిచితమైన అందరికీ తెలిసినటువంటి కీర్తన ఏంటి అనంటే, దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. సహజంగా కాపరి అని ఎవరిని అంటారంటే, పశువులను కానీ గొర్రెలను కానీ మేకల్ని కానీ ఈ జంతువులను కాసేవారు. అంటే వారి పని ఏంటి? ఉదయాన్నే వాటిని తీసుకొని వెళ్ళడం, వాటి మేత స్థలాల్లోకి తీసుకెళ్ళి అవి ఆహారం తీసుకుంటుండగా వాటిని రక్షించి ఏ అపాయం రాకుండా చూసి మళ్ళీ సాయంకాలం అయినప్పుడు తీసుకొని వచ్చి మళ్ళీ దొడ్లో పెడతారు. కాబట్టి ఆ వ్యక్తిని కాపరి అని అంటాం. గొర్రెల కాపరి, మేకల కాపరి, పశువుల కాపరి. అంటే ఆ వ్యక్తి యొక్క కాపుదల కింద ఆ పశువులన్నీ, ఆ జంతువులన్నీ కూడా ఉండి వాటి యొక్క యోగక్షేమాలు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు దావీదు అంటాడు, యెహోవా నా కాపరి అన్నాడు. అసలుగా మనుషులకైతే కాపర్లు ఉంటారా? మనల్ని కాసేవారు ఎవరైనా ఉంటారా? సహజంగా అయితే ఎవరు ఉండరు కదా. మన స్వతహాగా మన జ్ఞానం ఉంది కాబట్టి మన పనులని మనమే చేసుకుంటాం. కానీ విచిత్రంగా దావీదు అంటాడు, నా దేవుడు నాకు కాపరి, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదన్నాడు. నాకు కాపరి అని అంటే అర్థం ఏంటంటే, సహజంగా దావీదే గొర్రెల కాపరి కదా. దావీదు యొక్క వృత్తి ఏంటి మీ అందరికీ తెలిసే కదా. బాల్యంలో దావీదు ఏం చేశాడట? తన తండ్రికి ఉన్నటువంటి గొర్రెలన్నింటినీ కాసేవాడు. అరణ్యానికి తీసుకెళ్ళి వాటిని కాసి తీసుకొని వచ్చేవాడు. అందుకే కదా సౌలు దగ్గర అంటే, నేను నా తండ్రి యొక్క గొర్రెలను మేపుతుండగా సింహము ఎలుగు వంటి వచ్చాను, వాటి నోటి నుండి నేను తప్పించి తిని అంటాడు దావీదు. కనుక సహజంగా దావీదు ఒక గొర్రెల కాపరి కనుక తన గొర్రెల మందలను ఎలాగో అయితే కాయాలో దావీదుకు తెలుసు. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? ఎక్కడైతే మంచి గడ్డి ఉంటుందో అక్కడికి గొర్రెలను తీసుకెళ్తాడు. దాహమైనప్పుడు వాడి యొక్క దాహం తీర్చడానికి మంచి నీళ్లు దొరికే స్థలంలో వాటిని పెడతాడు. గొర్రెల మీద ఏదైనా సింహము కానీ ఎలుగుబంటి కానీ క్రూర మృగాలు ఏదైనా దాడి చేసినప్పుడు వాటితో పోరాడి వాటిని విడిపిస్తాడు. తర్వాత సాయంకాలం కాగానే ఆ గొర్రెలన్నీ తీసుకుని వచ్చి దొడ్లో పెడతాడు. కాపరిది ఎంత మంచి మనసు అంటే, నిజమైన కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టు. సువార్తలలో మనం వింటాం, ఒక కాపరికి 100 గొర్రెలు ఉండగా అందులో 99 వచ్చాయి, ఒకటే తప్పిపోయింది. తప్పిపోయిన ఒక దాన్ని కొరకు కాపరి వెతుకుతుండగా అది ముళ్ళ పొదలలో చిక్కి ఉండగా వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చి సంతోషము వ్యక్తం చేస్తుంది. అంటే గొర్రెల కాపరికి తన గొర్రెలలో ఉన్న ఒక గొర్రె తప్పిపోవడం కూడా ఇష్టం ఉండదు. ఒక గొర్రె గాయపడడం ఇష్టం ఉండదు. ఒక గొర్రెను నష్టపోవడం ఇష్టం ఉండదు. తను ఏ గొర్రెలనైతే కాస్తున్నాడో, ఏ మందనైతే కాస్తున్నాడో వాటికి శ్రేష్టమైన పచ్చిక, శ్రేష్టమైనటువంటి నీరు, సమృద్ధి అయిన కాపుదల, క్షేమము కావాలని నిజమైన గొర్రెల కాపరి కోరుతాడు. దావీదు కూడా అటువంటి శ్రేష్టమైన కాపరే కనుక మంచి మంచి పచ్చిక స్థలాల్లో తన గొర్రెల మందను మేపేవాడు. మంచి నీళ్ళున్న చోట తీసుకొని వెళ్ళేవాడు. తన గొర్రెల మంద మీదకి సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు ప్రాణాలు తెగించి బాలుడైనా పసివాడైనా ఏం చేసినట్టే వాటితో పోరాడి దాని నోటి నుంచి అతను పిలిచాడు. కనుక ఈ లోకములో మంచి కాపరి ఎవరట చెప్పండి? దావీదే. కనుక కాపరి యొక్క మనస్సు, కాపరి యొక్క స్వభావము, కాపరి యొక్క పనితనము దావీదుకు బాగా తెలుసు. కనుక ఇప్పుడు దావీదు అంటాడు, నేనైతే నా గొర్రెలకు కాపరిని, కానీ నాకైతే నా దేవుడే నాకు కాపరి, యెహోవా నా కాపరి. నేను ఏ రీతిగా అయితే నా గొర్రెల మందలను రక్షిస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తూ, వాటికి ఆహారము సిద్ధపరుస్తూ నడిపిస్తూ ఉన్నానో, దేవుడు నన్ను ఆ రీతిగా కాపాడుతున్నాడు, దేవుడు నన్ను ఆ రీతిగా సంరక్షిస్తున్నాడు, దేవుడు ఆ రీతిగా నన్ను పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు అని అంటున్నాడు దావీదు. యెహోవా నా కాపరి.
అంటే దేవుడే దావీదు యొక్క కాపరి, కాపుదల ఇచ్చేవాడు. ఒక కాపరి ఏమేమి పనులు చేస్తాడో ఆ పనులన్నీ కూడా దేవుడే దావీదు జీవితంలో జరిగిస్తున్నాడు అని అంటున్నాడు. దావీదు అంటాడు, అందుకనే యెహోవా నా కాపరి కనుక నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. లేమి అంటే అర్థం ఏంటి చెప్పండి? లేమి అంటే ఏంటి? లేకపోవడము, పేదరికము. దాన్ని మనం ఏమంటాం? కలిమి అంటే కలిగి ఉండడం, ఐశ్వర్యం. అంతే కదా. కలిమి అంటే అర్థం ఏంటి? డబ్బు ఉండడము, ఐశ్వర్యము, దాన్ని కలిమి అంటాం. లేమి అంటే అర్థం ఏంటి? అంటే డబ్బు లేకపోవడము, పేదరికము, దాన్ని ఏమంటాం? లేమి అంటాం. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి నాకు ఏమి కలగదు? లేమి కలగదు. అంటే నాకేం కలగదు? పేదరికం కలగదు, నష్టము కలగదు, కష్టము కలగదు అని అంటున్నాడు. అంటే ఎందుకంటే దేవుడే మన కాపరైతే ఆయన కనుదృష్టిలోనే మనం ఉంటాం. ఎలాగైతే గొర్రెల కాపరి 24 గంటలు తన మంద ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఏం తింటుంది, ఆ మంద మీదకి ఎవరు వస్తున్నారు, మంద ఎక్కడ విశ్రాంతి తీసుకుంటుంది అని 24 గంటలు ఒక కాపరి యొక్క దృష్టి ఎట్లయితే ఆ మంద మీద ఉంటుందో, నీ దేవుడైన యెహోవా దృష్టి కూడా నిరంతరము నీ మీద అలాగే ఉంటుంది. చాలాసార్లు మనం పొరపాటు పడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే నేను ఎక్కువ ప్రార్థన చేయట్లేదు, ఎక్కువ వాక్యం చదవట్లేదు కనుక దేవుడు నన్ను దృష్టించడేమో, పట్టించుకోడేమో అని మనం అనుకుంటాం. అయితే దేవునికి మనకున్నటువంటి ఒక బాండ్ ఉంది, చూశారు? నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా, వాక్యం అనుదినము చదివినా చదవకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నీకు ఆయనకు ఒక బాండ్ ఉంది, ఒక రిలేషన్ ఉంది, ఒక సంబంధం ఉంది. ఒక తండ్రి కొడుకు, తండ్రి కూతురు సంబంధం ఒకటి ఉంది. ఆ సంబంధం అట్లనే ఉంటుంది. ప్రార్థన చేస్తే అభిషేకము, బలము, ప్రభావం వస్తుంది. వాక్యం చదివితే జ్ఞానం వస్తుంది, దేవుడు నడిపింపు వస్తుంది, చేయాలి. కానీ ఈ రెండు నేను చేయట్లేదు కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నన్ను ప్రేమించని నేను అడిగితే కాదంటాడేమో అనేది పొరపాటు అభిప్రాయం. దెర్ ఈజ్ ఎ బాండ్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునికి నీకు మధ్య ఒక సంబంధం, ఒక బంధం, ఒక అనుబంధం ఉంది. ఒక తండ్రికి తన కుమారుడు, కుమార్తెతో ఎటువంటి అనుబంధం ఉంటుందో, ఒక తండ్రి తన కుమార్తెని ఈ రీతిగా ప్రేమిస్తాడు. ఇప్పుడు కుమార్తె ఏదైనా చేస్తేనే ప్రేమిస్తాడా తండ్రి? మీరు చెప్పండి. నా కూతురు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తేనే ప్రేమిస్తాను, స్టేట్ ఫస్ట్ వస్తేనే ప్రేమిస్తాను, ఇంటి పని వంట పని మొత్తం చేస్తేనే ప్రేమిస్తాను తండ్రి ఎప్పుడని అనుకుంటాడా? ఆ కూతురు అసలు ఏ పని చేయకపోయినా, సుధముద్దైనా సరే ఆమెను ఏం చేస్తాడు చెప్పండి? ముద్దు పెట్టుకుంటాడు. స్టేట్ ఫస్ట్ వచ్చినా ముద్దు పెట్టుకుంటాడు, రాకపోయినా. ఎందుకంటే దట్ ఈస్ అ బాండ్. అదేంటి చెప్పండి? ఒక రిలేషన్, ఒక అనుబంధం. అది తండ్రి ప్రేమ. కుమార్తె యొక్క యోగ్యతను బట్టి, ఆమె చేస్తున్న పనిని బట్టి ఏ తండ్రి తన బిడ్డను ప్రేమించడు. కానీ ఆమె తన కుమార్తె అయినందుకు, తన రక్తము వలన పంచుకొని పుట్టినందుకు, ఆ తండ్రి యొక్క బీజము అనేది ఆ కుమార్తెలో ఉన్నందుకు, ఆ సంబంధం వలన ఆ తండ్రి ఆ కుమార్తెని కానీ ఆ కుమారుణ్ణి కానీ ప్రేమిస్తాడు. ఇప్పుడు మనం కూడా ఎలా పుట్టాము? దేవుని వాక్యము అనేటువంటి బీజానికి మనం పుట్టిన వారము కదా, అవునా కదా? ఎలా వచ్చామట చెప్పండి? మనము దేవుని వాక్యము అనేటువంటి బీజము మనలో ఉన్నది కనుక మనం ఏం చేశామంటే, చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం మీరు చూడండి. ఆయన తాను సృష్టించిన వారిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను అనే మాట ఉంది. దేవుడు ఏం చేశాడట చెప్పండి? తన సంకల్ప ప్రకారము మనలను కన్నాడు. ఒక కుమారుణ్ణి, కుమార్తెను ఒక తల్లిదండ్రి కలిసి ఎలా కంటారో, దేవుడు కూడా మన ఏం చేశాడో తన సంకల్పము ప్రకారం సత్యవాక్యము వలన, వాక్యము అనే బీజం వలన మనన కన్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వెవరు? దేవుడికి కుమారుడివి, కుమార్తె. కాబట్టి నీ యోగ్యతను బట్టి దేవుడు నిన్ను ప్రేమించడు. కానీ ఆయన నీకు తండ్రి గనక, ఒక తండ్రి తన కుమారుని, కుమార్తెను ఏ రీతిగా అయితే ప్రేమిస్తాడో, ఏ బంధము వలన ప్రేమిస్తాడో, అలా నిన్ను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ప్రేమిస్తూ వస్తాడు. ఒక కాపరిలాగా నీకు ఉంటాడు, నిన్ను పోషిస్తాడు. నిజంగా దేవుని కాపుదల కిందికి వస్తే ఆయనే మన సమస్తమును చూసుకుంటాడు.
నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయన చూసుకుంటూ ఉంటాడు. యెహోవా నా కాపరి అన్నాడు. యెహోవా మనకు కాపరిగా ఉంటే మనకేమవుతుంది అనేది క్రింద రాశాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఒక గొర్రెల కాపరి ఎట్లయితే పచ్చిక బయలులోనికి తన గొర్రెలు నడిపిస్తాడు, దేవుడు కూడా ఏం చేశాడట, పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను పరుండ. గొర్రెలను పచ్చిక గల చోట్ల పరుండ చేస్తే ఏమవుతుంది? కొంచెం విశ్రాంతి తీసుకొని ఆ పచ్చక తిని మళ్ళీ తీసుకొని విశ్రాంతి తీసుకుని ఉంటాయి, ఆ నీళ్లు తాగుతూ ఉంటాయి, శాంతి సమాధానముతో జీవిస్తూ ఉంటాయి. దేవుడు కూడా మనల్ని ఆ రీతిగానే చేస్తాడు. నీకు ఈ లోక జీవితం, నీకు కావలసినటువంటి ఆహారము, నెమ్మది, సమాధానము ప్రభువు అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ ఇదంతా మనకు తెలిసిందే. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం, యెహోవా మనకు కాపరిగా ఉంటే జరిగే ఇంకో విషయం ఏంటో ఈ ఒక ముక్క మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగించి వేస్తాను. 4వ వచనం నుంచి మనము మన దృష్టిని సిద్ధపడి చేద్దాము. 4-5 వచనాలనే మనము ధ్యానం చేద్దాం. గాఢాంధకార లోయలో నేను సంచరించిన ఈ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అన్నాడు. భక్తి అంటే అసలైన నిర్వచనం ఈ రోజుల్లో చాలామందికి తెలియట్లేదు, అది వచ్చింది బాధ. భక్తి జీవితంలో ఏమేమి జరుగుతాయి అనేది చాలామంది గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఈ 23వ కీర్తన మొదటి వచనంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు. ఎవరన్నారు? మళ్ళీ ఏమన్నాడు? పచ్చిక గల చోట నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు అనే మాట చెప్పాడు. ఆడదాకా బాగానే ఉంది, మంచిగా ఉందా? కానీ 4వ వచనం వరకు ఏమంటాడు చెప్పండి? గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడాను. మీరు నాకు చెప్పండి, గాఢాంధకార లోయ అంటే ఏంటి? గాఢాంధకార లోయ అంటే ఏంటి? గాఢాంధకారం అంటే కటిక చీకటి. కొన్నిసార్లు అంటే కన్ను పొడుచుకున్న కానరాని చీకటి అంటారు. చీకట్లో కూడా కొద్దిగా ప్రయత్నం చేస్తే ఏదైనా అప్పుడప్పుడు కొద్దిగా ఏదైనా కనపడడానికి అవకాశం ఉంటుందేమో. కొన్ని రోజులు అమావాస్య కటిక చీకటి అంటారు, చూసారు? అంటే వెళ్తున్నాడు. గాఢాంధకారం అంటే అది కనీసం నీ చెయ్యి నీకు కనపడదు, నీకు నీవు కూడా దాన్ని ఏమంటాం? గాఢాంధకారం. గాఢాంధకారములో ఉన్నాడు. మళ్ళీ ఎక్కడ ఉన్నాడో చెప్పండి. నేను ఎక్కడ ఉన్నాడట? లోయ అంటే ఏంటి మరి చెప్పండి? లోయ అంటే ఏంటి? లోయలు మీకు తెలుసు కదా, లోతైన స్థలం, లోతైన స్థలం. అసలు చీకటి ఉన్నది ఎక్కడ? లోయలలో సంచరిస్తూ ఉన్నాడట. అంటే కన్ను పరుచుకున్నా కానరాదు. ఆ లోయలో సంచరిస్తుండగా కాలు జారితే ఇంకా భయంకరమైనటువంటి అగాధంలో పడిపోయి చనిపోయే ప్రమాదము ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. మామూలుగా వెళ్తున్నప్పుడే లోయల్లో పోవాలంటే కష్టం. బస్సు జారిపడింది, బస్సు బోల్తా పడ్డదా లోయలో, ఈ లోయలో అని మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం. మనం అక్కడెక్కడ స్కూల్ బస్సు బోల్తా పడింది, అక్కడ హిమాచల్ ప్రదేశ్ లోయలో అని అన్నాం. అంటే మంచి వెలుతురులోనే పోయేటప్పుడే జాగ్రత్తగా పోవాలా. మరి ఆ చీకట్లో అయితే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలా? పోగలుగుతామా? అడిగితే అడిగేయగలుగుతామా? లేదు. కానీ దావీదు అంటాడు, గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడది. నేను అంటున్న సంపూర్ణమైన విశ్వాసం, పర్ఫెక్ట్ ఫెయిత్ అనేది దేవుళ్ళ మీద ఉండాలి. అది దేవుని ఎంతగా ప్రేమించాలంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో ఏం చేయాలంటే చెప్పండి? దేవుణ్ణి ప్రేమించు. నువ్వు అలా ప్రేమించగలిగితే గాఢాంధకారంలో కూడా నువ్వు భయపడవు. గాఢాంధకారపు లోయ అంటే అర్థం ఏంటో తెలుసు? గాఢాంధకారంలో ఎటు చూసినా ఏం కనపడట్లుగా నీ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యి ఎటు చూసినా సహాయం చేసేవారు, ఆదుకునేవారు, చెయ్యి అందించేవారు ఎవరు ఉండరు. ఒంటరి అయిపోతాము కదా. చాలాసార్లు మన జీవితంలో మనం ఒంటరి వారం అయిపోతాం.
ప్రేమించేవారు ఉండరు, మాట్లాడేవారు ఉండరు, కష్టాలను తీర్చేవారు ఉండరు, కష్టాల్లో ఆదుకునేవారు ఉండరు. ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి చెప్పాలో అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు, ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియదు. ఒంటరిగా కుమిలిపోతూ మదన పడుతూ ఉంటాను చూశారు. దాన్నే మనం ఏమంటుంటే గాఢాంధకారము అంటాం. అంటే చెప్పండి, నీ జీవితంలో, నా జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకసారి ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. దేవుడు మనకు కాపరిగా ఉన్న మన జీవితంలో కొన్నిసార్లు ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. గాఢాంధకారంలో ఇటువంటి కష్ట పరిస్థితుల్లో మనం నడుస్తూ ఉండగా ఎక్కడ పడిపోతామో, ఎక్కడ చనిపోతామో, ఎక్కడ నష్టపోతామో అని చాలాసార్లు మనకు వేదన, బాధ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు దావీదేమో మొదట యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని చెప్పి వీడికి వచ్చినాక గాఢాంధకార లోయలను సంచరించిన అంటున్నా. అంటే దావీదు జీవితంలో కూడా కొన్ని గాఢాంధకార లోయలటువంటి పరిస్థితులు వచ్చాయి. అంటే దేవుడు మనకు కాపరిగా ఉన్నా కొన్నిసార్లు మన జీవితంలో అనుకోనటువంటి పరిస్థితులు మన జీవితంలో మనకు ఎదురవుతూ ఉంటాయి. కష్ట పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు, ఒంటరి పరిస్థితులు, పరిష్కారం పొందుకోలేనటువంటి పరిస్థితులు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు, ఒంటరిగా కుమిలిపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. లోయలో సంచరించడం అంటే ఏ ప్రమాదం జరిగి చనిపోతారోగా లోయలైతే మనకు కూడా అంతే అనిపిస్తుంది కదా, ఏ ప్రమాదం వస్తుందో, ఏమైపోతుందో నా జీవితం, బ్రతుకుతానో చనిపోతాను. అయితే ఇక్కడ మీరు చూడండి, దావీదు అంటాడు, అటువంటి పరిస్థితుల్లో నా జీవితంలో వచ్చిన నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును గాఢాంధకార లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు. బా, ఎంత డేర్ ఉండాలండి ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి. మనం చెప్తామా? చిన్న కష్టం రాగానే కుంగిపోయి వెక్కి వెక్కి ఏడ్చి ఊరంతా పిలిచి ఏదో అయిపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం మనం. ఇక వెంటనే స్టార్ట్ అయితే ఇన్ని రోజులు గుడికిపోయినా ఏం కాలేదు, ఇంత ప్రార్థన చేసినా ఏం కాలేదు, ఇంత సమర్పణ కలిగి ఉన్నా ఏం కాలేదు, ఇంత కానికిచ్చినా ఏం కాలేదు. అంటే దావీదు కంటే నాకు తెలిసి కానికిచ్చినాడు ఎవడు భూమి మీద ఉండడు. దావీదు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా మీకు తెలుసా? కానుక దేవుని మందిరం కట్టడానికంటే లెక్కింపలేనంత బంగారము, ఇనుము, వెండి ఇచ్చినట్టు ఎవరు? దావీదు. దినవృత్తాంతాల గ్రంథం చదవండి, అంత కానికిచ్చిండు ఎవరట? దావీదు. ఆయన అంటాడు, గాఢాంధకారం ఉందయ్యా నా జీవితంలో అంటాడు, అయినా నేను భయపడను అంటాడు. ఏమంటాడు చెప్పండి? అంటే ఆ భక్తుడు ఎంతగా దేవుణ్ణి నమ్మాడో, ఎంతగా ప్రేమించాడో, ఎంతగా దేవుని రుచి చూశాడో, ఎంతగా దేవుని కాపుదల, భద్రత అనుభవించాడో ఈ ఒక్క మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సహజంగా కష్ట పరిస్థితులు ఎవడన్నా మనకు తోడుండి పక్క నుండి అనుకొని మాట్లాడి నడిపిస్తే, సహాయం చేస్తే బాగుండు అనుకుంటాం. కానీ దేవుడు మనకు కనపడడు. అయినా కనపడిన ఆ దేవుడే నాకు తోడై ఉన్నాడు, నీతో డైరెక్ట్గా మాట్లాడని దేవుడే నీకు తోడై ఉన్నాడు అని అనుకోవడమే నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు దండమును నన్ను ఆదరించు. అదృశ్య దేవునితో సహవాసము చేయట, అదృశ్యమైన దేవునితో మాట్లాడుట, అదృశ్యమైన దేవునితో మీద నమ్మిక ఉంచుట, ఆయన మీద విశ్వాసం ఉంచి ముందడుగు వేయుట, ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రతి సమస్యను ఎదుర్కొనుట, ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రతి సమస్యలో ఆయన కాపుదల కొరకై ప్రార్థన చేయటం, అది అసలైనటువంటి భక్తి. చిన్న శ్రమ రాగానే, కష్టం రాగానే, వేదన రాగానే భయపడిపోయేవాడు అసలు దేవుడితో సహవాసం లేనివాడు. దేవుడితో సహవాసం ఉన్నాడు ఏమవుతాడనంటే ఏ అపాయమునకు ఏం కదట చెప్పండి, మీరు చెప్పండి. గాఢాంధకార లోయలో నేను సంచరించినను, దావీదు ఏమంటున్నాడు? ఏందట? ఏ అపాయమునకు. మనం అనుగుతామా అంట? నా మాట మీరు అనగలుగుతారా? ఎవడైనా మన మీద పగబెట్టుకున్నట్టే కదా మన గుండె జారిపోతే, వాము
వాడు ఎప్పుడు వచ్చి కొడతాడో, వాడు ఎప్పుడు వచ్చి తిడతాడో, మా ఇంటి మీద ఎప్పుడు పడతారో అని. కానీ దావీదు అంటాడు, నన్ను ఎవడు ఏం చేయలేడు, ఏ అపాయానికి నేను భయపడను. నువ్వు కూడా భయపడద్దు. ఎందుకు భయపడాలా? ఏ అపాయమునకు దయచేసి మీరు భయపడకండి. ఏ అపాయము మనకు సంభవించదు. అపాయము సంభవిస్తున్నట్టుగా నీకు అనిపిస్తుందిలే, కానీ దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము మనకేమైతుంది చెప్పండి? ఆదుకుంటాయట. దేవుడే ఆ గాఢాంధకార లోయలో నీకు తెలియకుండానే నీ పక్కన ఒక వ్యక్తి నడుపుతూ ఉంటాడు. చీకటిలో కూడా చూడగల వ్యక్తి, గాఢాంధకారము కూడా వెలుగుగా ఉన్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. నువ్వు గాఢాంధకారంలో నడుస్తున్నప్పటికీ నీ పక్కన ఉండి నేను నడిపించే వ్యక్తికి మాత్రము చీకటి చీకటి కానే కాదు, ఆయనకు సమస్తము తేటగా కనబడుతుంది. నువ్వు అనుకుంటావు నువ్వు ఒక్కడివే ఆ గాఢాంధకారంలో ఉన్నావని, కానీ నీకు తెలియకుండానే అదృశ్యంగా నీ పక్కన ఒక వ్యక్తి నడుస్తూ నేను నడిపిస్తూ ఉంటాడు. అందుకే నీవు నాకు తోడై ఉండు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును అన్నాడు. దుడ్డు కర్ర అంటే అర్థం ఏంటి చెప్పండి? చేతి కర్ర కదా. సహజంగా వృద్ధులు ఏం చేస్తారంటే చేతి కర్ర పట్టుకొని దాని మీద ఆనుకొని ఆధారపడి వెళ్తూ ఉంటారు. కొంతమంది బ్లైండ్ పర్సన్స్ కూడా చూస్తూ ఉంటాం కదా. కారపిల్ల మన పేదరిక దగ్గర ఎప్పుడో ఒక కర్ర ఉంటుంది. మీరు చూసారు, ఆయన కళ్ళు కనపడగా ఏం చేస్తూ ఉంటాడు, ఆయన ఆ కర్రతో ఇట్లా ముందు కొట్టుకుంటూ పోతూ ఉంటాడు. కొడుతున్నప్పుడు అది ప్లెయిన్గా ఉంటేనేమో ఒక సౌండ్ వస్తుంది, ఏదైనా రాయో లేకపోతే ఏదైనా ఎత్తుగా మెట్టో వస్తే తెలుస్తుంది. అంటే ఆ కర్ర అనేది గుడ్డివారికి ఏం చేస్తుంది? త్రోవ చూపించేదిగా నడిపించేదిగా ఉంటుంది. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? గాఢాంధకారంలో ఉన్నాడు. కానీ దేవుని యొక్క దుడ్డు కర్ర అనేది ఆ గాఢాంధకారంలో ఏం చేస్తాట? నడిపిస్తుంది. అంటే ఆ చీకటిలో కూడా ఒక మార్గము అనేది ఎవరు ఏర్పాటు చేస్తారట? దేవుడు ఏర్పాటు చేస్తాడు. నీకు చీకటే, కానీ ఆ చీకటిలో కూడా నడిపించే దుడ్డు కర్ర ఎవరంటే మన దేవుడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు, కానీ వాటిలో గుండా మనల్ని నడిపించడానికి మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడు అనా. అందుకే మనం పాడతాం, గుర్తుందా? నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లేదిలలోన, నాకేమి కొదువా లేదిలలోన, కంచు గల చోట్ల నన్ను చేర్చి స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి, స్వచ్చిక గల చోట్ల నన్ను చేర్చి స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి, నా ప్రాణమునకు సేదాను దీచి, నా ప్రాణమునకు సేదాను దీచి, నన్ను నడుపుము నీతి మార్గమున, నన్ను నడుపుము నీతి మార్గమున, నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లోన, నాకేమి కొదువా లోన, గాఢంధకార లోయలో నేను సంచరించినను, గాఢంధకార లోయలో నేను పడి ఉంది, నేను సంచరించినను, తోడైయుందువు నీ దుడ్డు కర్ర, తోడైయుందువు నీ దుడ్డు కర్ర, దండముతో నీ పాదారించేదావు, దండముతో నీ పాదారించేదావు, నీవే యెహోవా నా
కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా, నాకేమి కొదువా. గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయమునకు. నేనంటున్నాను, నువ్వు కూడా భయపడకు. ఏ అపాయానికి మనం ఏం కాదు చెప్పండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చేటువంటి ఆదరణ, దేవుడిచ్చేటువంటి క్షేమము ఆ రీతిగా ఉంటుంది. ఏమండి, ఏ అపాయమునకు మనం ఏం కాదట. చీకట్లో ఉన్నావనే భావాన్ని కనబడుతుంది, కానీ నీ కనిపించకుండానే నీ పక్కన నడిచే నీ రక్షకుడైతే నీకు ఉంటాడు. చీకట్లో నడవడానికి ఒక కర్ర ఎలాగైతే ఉంటుందో ఆ కర్ర వలె సహాయం చేసేవాడిగా మన దేవుడు మనకు ఉంటాడు. నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి మనం ఉండాలి. కనుక అపాయాలు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి, దేవుడు మనకు కాపరిగా ఉన్నా వస్తాయి. కానీ వాటిని విడిపించేటువంటి దేవుడైతే మన ప్రభు అయిన యేసు. అంతేకాదు, ఇంకో మాట అన్నాడు. ఒక్క మాట చెప్పుకొని మనం ముగిద్దాం. దావీదు అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి. శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరచుదువు అంటే అర్థం ఏంటంటే, మన శత్రువులు ఏం చేస్తారంటే అసలు మనకే భోజనం లేకుండా చేద్దాం అనుకున్నారు. కొందరు శత్రువులు ఉంటారు, అసలు వాళ్ళని మన సర్వనాశనము చేయాలని, నిలవడ లేకుండా చేయాలని, మన కుటుంబం మొత్తం పాడు కావాలని, మన ఆర్థికంగా కృంగిపోవాలని, తినడానికి తిండి కూడా లేకుండా చేద్దామని పగబట్టి పూనుకొని, ఏమండి, మన వెంటబడేవారు కొందరు ఉన్నారు. అయితే దేవుడు అంటాడు, ఏ శత్రువు అయితే నిన్ను నాశనము చేయాలనుకున్నాడో, ఏ శత్రువు అయితే నీకు భోజనము లేకుండా చేయాలనుకున్నాడో, ఏ శత్రువు అయితే నీ కుటుంబాన్ని పాడు చేయాలనుకున్నాడో, వారి ఎదుట దేవుడు ఏం చేస్తాడో చెప్పండి, నీకు భోజనమును సిద్ధపరుస్తాడు. అంటే నీ శత్రువు చూస్తుండగానే నీకు కావలసిన భోజనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అంటే నిన్నెంత అనగదొరకాలని, నిన్నెంత పాడు చేయాలని, నిన్నెంత కృంగదీయాలని, నిన్నెంత నష్టపరచాలని శత్రువునికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో అంతకంతకు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. నీ శత్రువులు ఎదుట నిన్ను గొప్ప చేసే దేవుడు ఆయన. నీ శత్రువులు ఎదుట నువ్వు సిగ్గుపడనక్కర్లేని వ్యక్తిగా చేసే దేవుడు ఆయన. నేను అంటాను, నీ జీవితంలో ఎవరైనా శత్రువులు ఉంటే ఈ దినాన్ని నువ్వు సంతోషించు. ఈ దినాన నీ జీవితంలో ఎవరైనా శత్రువులు నిన్ను కృంగదీస్తూ ఉంటే, నిన్ను బాధపరుస్తూ ఉంటే, నిన్ను గాయపరుస్తూ ఉంటే నువ్వేం టెన్షన్ పడద్దు. వాళ్ళ ఎదుట నిన్ను హెచ్చించబోతున్నాడు దేవుడు. వాళ్ళ ఎదుట నీ శృంగమును హెచ్చించబోతున్నాడు. వాళ్ళ ఎదుట నిన్ను ఘనపరచబోతున్నాడు. నీ శత్రువులందరూ సిగ్గుపడి అవమానం పొంది తలదించుకునే విధముగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు, హెచ్చిపోతున్నాడు. మన దేవుడు ఎవరంటే, మన శత్రువులు మన మీద విజయము సాధించినట్టు చేసే దేవుడు కాదు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మన శత్రువులు ఎదుట మనకు భోజనమును సిద్ధపరిచే దేవుడే. చూస్తూ ఉంటాం కదా, లోకంలో మనకు ఎంతోమంది శత్రువులు తయారవుతుంటారు కదా. శత్రువు అంటే అర్థం ఏంటి? మన మీద కోపం పెంచుకొని, పగ పెంచుకొని, మన నష్టపరచాలని చూస్తూ, మన మీద ఏమండి కుట్రలు పన్నుతూ, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో మన బలహీనపరుస్తూ, సమాధానం లేకుండా చేసేవారిని మనం ఏమంటాం? శత్రువులు అంటాం. దావీదు జీవితంలో కూడా శత్రువులు ఉన్నారు కదా. సౌలు దావీదు శత్రువు అయిపోయాడు. దావీదును చంప ప్రయత్నం చేశాడు. సౌలు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ దావీదుని ఏ రోజు చంపలేకపోయాడు సౌలు. కానీ దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. సౌలు దగ్గర సైన్యం ఉంది, రాజ్యం ఉంది, అధికారం ఉంది, బలం ఉంది. దావీదు సామాన్యుడు, తన వెనక ఎంతోమంది ప్రజలు లేరు, అరణ్యంలో ఉన్నాడు, అధికారమే లేదు, బలహీనుడే. ఒక రాజే తరుముతుండగా, ఒక శత్రువు తరుముతుండగా, బలవంతుడైన శత్రువు తరుముతుండగా దావీదు తప్పించుకొని సుమారుగా 7 నుంచి 10 సంవత్సరాల అరణ్యంలో దాచుకున్నాడు.
అది సామాన్యమైన విషయమా? మీరు నాకు చెప్పండి. కుదిరే పనేనా? కదా, కుదర. కానీ అది సాధ్యమైంది ఎలాగంటే, దేవుడే దావీదుకు కాపుదలగా ఉండి దావీదును తన శత్రువుల చేతుల నుంచి విడిపించి కాపాడాడు. నేను అంటున్నాను, దేవుడు నీకు కాపరిగా ఉంటే నువ్వు గాఢాంధకారంలో ఇలా సంచరించిన ఏ అపాయానికి భయపడవు. ఎందుకంటే దేవుని దుడ్డికర్ర దండము నీకు తోడై ఉంటుంది. దేవుని ప్రజలకు కూడా శత్రువులు ఉంటారు, కానీ ఆ శత్రువుల ఎదుట మన శృంగమును హెచ్చించే దేవుడు. ఆ శత్రువుల ఎదుట మనల్ని ఉన్నత స్థితిలో నిలబెడతాడు. విందు భోజనమును సిద్ధపరుస్తున్నాడు. వాడు చూసి అసూయపడేంతగా, కుళ్ళుకునేంతగా, బా అసలు వీళ్ళు ఎంత నష్టపరుద్దామనుకున్నా, ఎంత దిగజారుద్దామనుకున్నా, ఎంత కిందికి లాగుదామనుకున్నా, వీళ్ళేంద్ర బాబు రోజు రోజుకి పైకే పోతున్నారు కానీ కిందికి రావట్లేదు. వీళ్ళు రోజు రోజుకి ఆశీర్వదించబడుతున్నారు కానీ తగ్గిపోవట్లేదు. వీళ్ళు రోజు రోజుకి ఖరీదైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు కానీ ఇంకా దిగజారిపోవట్లేదు అని శత్రువులే అసూయపడేంతగా, శత్రువులే బాధపడేంతగా దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పండి? అట్లాంటి కార్యాలు చేస్తాడు. అందుకే నేను అంటాను, దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను. ఆ మాటలు ఎంతో అర్థం ఉంది తెలుసా? యెహోవా నా బలమా. బలము దేనికి? శత్రువు ఎదుర్కోవడానికి, పని చేయడానికి, వీటన్నిటికీ బలం కాదు. కానీ దావీదు అంటే నాకు నా బలం కాదండి, దేవుడే నా బలం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడే మన బలం అయితే ఏమవుతుంది చెప్పండి? నీ జీవితంలో ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది, ప్రతి కష్టము నుంచి విడిపించబడుతుంది, ఒక అద్భుతమైనటువంటి మార్గము కూడా నీవు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న వేళ మీరు ఏం చేయండి చెప్పండి? దేవుణ్ణి మీకు కాపరిగా కలిగి ఉండండి. దేవుడితో ఆ సహవాసం, ఆ సంబంధం, ఆ స్నేహం ఏర్పాటు చేసుకోండి. ఆ ఆత్మీయ అంతస్తులోకి వెళ్ళండి. దేవుడే నీకు కాపరైతే నువ్వు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఏ అపాయం వస్తా నువ్వు భయపడవు. నువ్వు గాఢాంధకారాలలో ఉన్నట్లు నీకు కనిపించినా కానీ అదృశ్యమైన దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు మనకు కనపడ్డండి. మనం ప్రార్థన చేసుకుని ఊరుకుంటే చాలు, దేవుడు పని దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. నేను చాలా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఏ సమయానికి మనకి ఏది అవసరమో నీకన్నా నాకన్నా మన దేవుడికి చాలా ఎక్కువగా తెలుసు. నీ జీవితంలో నీకు ఏ సమయానికి ఏది అవసరమో నీకన్నా ఎవరికి ఎక్కువ తెలుసు? అంతే. ఆ సమయానికి దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు, ఆ స్థితికి దేవుడు నిన్ను నడిపిస్తాడు, అవన్నీ ప్రభు సమకూరుస్తాడు. నువ్వే ఆశ్చర్యపోతావు. నీకంటే నీ జీవితాన్ని ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నీకంటే ఎక్కువగా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకో ఎప్పుడైనా. కాబట్టి మనం కృంగిపోవద్దు, బాధపడద్దు, బలహీన పడద్దు. ఆయన్ను మాత్రము మీరు ప్రేమించండి. నీ జీవితంలో అదృశ్యముగా, నీ కనపడని విధముగా నీ పక్కనే ఉంటాడు. ఆయన అదృశ్యుడు. ఇప్పుడు నీ పక్కన ఉన్నాడు ఆయన. నీ పక్కన నీకు దేవుడు కనపడు ఇప్పుడు, కానీ ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన దావీదు అంటాడుగా, నా వెనకను నా ముందును నా చుట్టూను నీవు ఆవరించున్నా. నేను ఎక్కడికి వెళ్ళాను నీవు అక్కడ. దేవుడు ఎక్కడో ఉండి ఆయన మన పక్కనే ఉంటాడు, మనలో ఉంటాడు, మన చుట్టూ ఉంటాడు. ఆయన అదృశ్య హస్తం మనకు సహాయం చేస్తూ నడిపిస్తూ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అదృశ్యమైనటువంటి దేవుడు నీకు సహాయం చేసి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి కనపడిన ఆ దేవునితో స్నేహము చేసి, ఆ కనపడిన ఆ దేవుని నీ కాపరిగా నీ ఉంచుకుంటే, ఈ 23వ కీర్తనలో ఉన్న దీవెనలన్నీ నీ మీదకి తప్పనిసరిగా వస్తాయి. నీ గిన్నె నిండి ఏమైందట? నిండడమే కాదు, ఏమైంది? పొర్లిపోయింది. పొర్లిపోవడం అంటే ఇక గిన్నె తట్టుకోవట్లేదు, పట్టలేకపోతుంది. అంటే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు అన్నారు చూసారు. అట్లా అంటే గిన్నె కెపాసిటీని మించి పోసేశారు కాబట్టి పొర్లిపోయింది. అలాగే నీ కెపాసిటీని మించి ఆశీర్వాదం, నీ కెపాసిటీని మించి దీవెన, నీ కెపాసిటీని మించి అభిషేకం దేవుడు ఇస్తాడు నీ గిన్నెను. కాబట్టి ఒకటే చెప్తున్నాను, డూ ఫ్రెండ్షిప్ విత్ ద గాడ్, బీ ఫెలన్ విత్ ద లార్డ్. దేవుడితో సహవాసం చేయండి, ఆయన ప్రేమించండి, ఆయనతో నడవండి, ఆయన అనుభవించండి. ఆ అదృశ్య దేవుణ్ణి మీ యొక్క ఏమండి భౌతిక నేత్రాలతో కాక ఆత్మనేత్రములతో ఆయన నిరంతరం మీరు చూస్తూ ఉండండి. మీ మనోనేత్రాలు వెలిగించుకొని నీ పక్కన ఉన్న నిరంతరం ఆ దేవుణ్ణి చూస్తూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయనతో సహవాసం చేస్తూ, ఆయనతో నడిచినడరా నీ జీవితంలో తప్పక ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక
ఏ వాగ్దానములు అయితే దేవుడి దినాల మనకి ఇచ్చాడు వాటన్నిటిని ప్రభువు మన జీవితంలో నెరవేర్చును గాక. దేవుడి మాటలు మనం వినికిడిలో ఆశీర్వదించును గాక.